చిత్తూరు నగరంలోని నీవా నదికి రక్షణగా రిటైనింగ్ వాల్ బ్రిడ్జి నిర్మాణానికి 260 కోట్లు మంజూరయ్యిందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు నగరం తేనెబండలో పూర్తయిన నూతన రోడ్డు ప్రారంభోత్సవ వేడుక శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది త్రిమూర్తి నివాసంలో ఎమ్మెల్యే అల్పాహారం స్వీకరించారు. నీవా నది సమస్య పరిష్కరించాలని న్యాయవాది త్రిమూర్తి ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ నీవా నదికి రక్షణగా రిటైనింగ్ వాల్ నిర్మాణం, కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం 260 కోట్లు మంజూరు అయ్యిందని, ఈ ఫైలుకు ఫైనాన్స్ డిపార్ట్మెంటులో క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు. ఈ సమస్యను సీఎం మంత్రి దృష్టికి తీసుకెళ్లి పనులు త్వరగా జరిగేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఆముద, మాజీ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, వన్య కుల క్షత్రియ సంఘం నాయకులు విజయ్ కుమార్, దేవరాజు, ఉదయ్ కుమార్, సేటు నాయకులు శ్రీనివాసులు, అత్తుబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఫైనాన్స్ లో ఉంది. ఫైనాన్స్ మినిస్టర్ కలెక్టరేట్ ఓపెనింగ్ వస్తే మీ అందరితో ఫస్ట్ సైన్ చేసేది 260 కోట్లు 100% ఓన్లీ ఫైనాన్స్ లో ఆగింది. అది కూడా చెప్పకుండా పార్షల్ పేమెంట్ ఇస్తారంటే మేము కంప్లీట్ చేస్తాం. బ్రిడ్జ్ కాదు, టోటల్ రిటర్నింగ్ వాల్ బ్రిడ్జ్ ఇది సెపరేట్. ఈ తేనెబండ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ నీవా నది కూడా శాంక్షన్ అయింది. అయితే అది హై బడ్జెట్. ముఖ్యమంత్రి ఎలా చేస్తామో లేదా వీలైతే రేపు నెల ముఖ్యమంత్రి గారు చిత్తూరు పర్యటన ఉంది. ఖచ్చితంగా నీవా నది పర్యటన కోరుకుంటా ఉన్నా నేను చేయాలి అని చేసి అది చూశాక వారు ఇమీడియట్ గా దాన్ని శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ ఆల్రెడీ చేశారు చూడకనే మరొకసారి, ఎందుకంటే అది పెద్ద బడ్జెట్. ఇప్పటిదాకా ఏ నియోజకవర్గానికి అభివృద్ధిలో 265 కోట్లు ఏ ఎమ్మెల్యేకి శాంక్షన్ చేయలే. అడిగిన మొదటి రోజే ఆయన కాబట్టే ఈ రాష్ట్రాన్ని చెప్పిన హామీలని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి కాబట్టి గట్టిగా ముఖ్యమంత్రి గారికి